7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుమల మహాపాదయాత్ర చేపట్టిన బండ్ల గణేష్ కి సంఘీభావం తెలిపిన జనసేన నేత రామ శ్రీనివాస్. రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నేత రామ శ్రీనివాస్ రాజంపేటలో స్వాగతం పలుకుతూ తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుండి మహాపాదయాత్ర చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ కి సినిమా అభిమానులు పలువురు ప్రముఖులు జనసేన తెలుగుదేశం శ్రేణులు కూటమి నేతలతో కలిసి మహాపాదయాత్రలో భాగంగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదమైన లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆత్మవిశ్వాసం. అలాంటి పవిత్ర ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ సమూహానికి వ్యక్తిగత ఆదాయం పెంచుకోవడానికి ఆ 7 కొండల వారి పవిత్రమైన ప్రసాదంలో పారదర్శకంగా వినియోగించే నెయ్యి ఒక్క చుక్క కూడా లేకుండా పూర్తిగా అపవిత్రంగా పలు రకాల నూనెలు రసాయనాలతో లడ్డూలో కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది వైసీపీ పాలకులు. ఇది పరిపాలన వైఫల్యమే కాదు, సనాతన హిందూ ధర్మాన్ని పాటించే భక్తుల మనోభావాలు విశ్వాసంపై అపవిత్రతతో చేసిన దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.